కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కోనసీమలో వాడపల్లిలో వెలిశాడు. కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లిలో శ్రీ వెంకటేశ్వరుడి అనుగ్రహం భక్తులకు ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది. తిరుపతి వెళ్ళలేని కోనసీమ వాసులను దృష్టిలో పెట్టుకొని స్వామి వాడపల్లిలో వెలిశాడు. ఈ వాడపల్లి క్షేత్రం విశిష్టత ఏంటంటే, స్వామివారి దర్శనం చేసుకుని 7 ప్రదక్షిణాలు నిర్వహిస్తే చాలు, ఎలాంటి కోరికలనైనా స్వామి నెరవేరుస్తాడు. వాడపల్లి వెంకటేశ్వరుడికి అంత పేరు ఉంది. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి తర్వాత తెలుగు రాష్ట్రాలలో అంత ప్రముఖ క్షేత్రంగా విరాజిల్లుతున్న క్షేత్రం వాడపల్లి వెంకటేశ్వర క్షేత్రం. ఇక్కడికి నిత్యం భక్తులు వస్తూనే ఉంటారు. ముఖ్యంగా శనివారాలైతే ఇక్కడ అస్సలు ఖాళీ ఉండదు, భక్తులతో సందడిగా ఉంటుంది. వాడపల్లి క్షేత్రం ఎన్నో మహిమల గల క్షేత్రం. ఇక్కడ మొక్కుకుంటే ఎలాంటి కార్యక్రమమైనా నెరవేరుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. తిరుమలకి ఎంత ప్రాశస్త్యం ఉందో దాదాపు అంతే ప్రాశస్త్యం ఇక్కడ ఆలయానికి కూడా ఉండటం విశేషం. ఇక ఈ ఆలయ చరిత్రలోకి వెళ్తే, ఇది మహారాష్ట్రలోని నాసికా త్రయంబకేశ్వరంలో పూజలు అందుకున్న వెంకటేశ్వరుని విగ్రహం శ్రీ వెంకటేశ్వరుని ఆజ్ఞతో నీటిలో పడవేశారు. ఆ నీటిలో 1500 కిలోమీటర్ల పాటు ప్రయాణం చేసి ఆ విగ్రహం వాడపల్లికి చేరుకుంది. అక్కడ ఓ భక్తుడైన అగ్నికుల క్షత్రియుడికు కనిపించి ఆ విగ్రహాన్ని తీసి పూజలు చేయమన్నాడు. అలా ప్రారంభమైన ఈ ఆలయం మహాక్షేత్రంగా మారింది. కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవమైంది. ఎన్నో వేల మందికి ప్రతిరోజు దర్శించుకునేందుకు ముఖ్య క్షేత్రంగా విరాజిల్లుతుంది. అలా అంచెలంచెలుగా పెరిగిన ఈ క్షేత్రం ఇప్పుడు కోట్లాది మందికి కొంగు బంగారంగా మారింది. తిరుమల వెళ్ళలేని ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లా భక్తులకు ఇది కొంగు బంగారంగా మారింది. తిరుమల వెళ్ళలేని అనేక మంది భక్తులు ఇక్కడ స్వామివారిని మొక్కుకొని తమ మొక్కులు తీర్చుకుంటుంటారు. అంత విశిష్టమైన ఈ క్షేత్రం ఎన్నో అద్భుతాలకు వేదికైంది. ఇక్కడ స్వామిని నమ్ముకున్న భక్తులు మనకు వేలాదిగా కనిపిస్తారు. ప్రతిరోజు మొక్కులు తీర్చుకుంటూ కనిపిస్తారు. శనివారాలైతే 7 వారాల పూజలతో నిత్యం వెంకటేశ్వర నామస్మరణతో మారుమోగుతుంది, ప్రతిధ్వనిస్తుంది. ఇలా అద్భుతాల వేదికగా మారిన శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో ఎంతో విశిష్టమైనది. మరి ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి, ఇక్కడ సదుపాయాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి రాజమండ్రి చేరుకోవటం అనేది ముఖ్యం. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి అత్యంత సమీపంలో ఈ ఆలయం ఉంది. రాజమండ్రి నుంచి ఆత్రేయపురం మీదుగా 25 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది. వాడపల్లి బస్టాండ్ నుంచి ఈ ఆలయం చేరుకోవడం చాలా సులభం. కాలినడకన కూడా చేరుకోవచ్చు. ఇక్కడే ఆంధ్రప్రదేశ్ నుండి రాజమండ్రి చేరుకుంటే దాదాపుగా మనకి ఈ ఆలయం వాడపల్లి ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. మరో మార్గం కూడా ఉంది. ఇక కాకినాడ నుంచి కూడా ఈ ఆలయం చేరుకోవడానికి సదుపాయం ఉంది. కాకినాడ నుంచి 72 కిలోమీటర్లు ప్రయాణం చేసి ద్రాక్షారామం, రావులపాలెం మీదుగా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఇలా విశిష్టమైన ఈ ఆలయానికి రాజమండ్రి, కాకినాడల మీదుగా కూడా మార్గం ఉంది. ఇక భోజన సదుపాయాలైతే ఆలయంలోనే మధ్యాహ్న భోజన సదుపాయం ఉంది. అలాగే ఊరిలో కూడా అనేక సదుపాయాలు ఉన్నాయి. ఈ విశిష్టమైన ఆలయాన్ని మీరు సందర్శించి స్వామి అనుగ్రహం పొందండి. శ్రీవారి అనుగ్రహం ఉంటే సర్వం మనకి లభించినట్లే. కలియుగదైమైన శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలంటే మనకి ఎన్నో జన్మల సుకృతం ఉండాలి. స్వామి అనుగ్రహం మీకు కూడా కలగాలని కోరుకుంటూ సెలవు. గోవింద 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 గోపాల హరి.